ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మార్చి 14వ తారీఖు 2025వ సంవత్సరం శుక్రవారం విజయవాడ తాడిగడప సెంటర్లోని పాస్టర్ అంబటి ఇమ్మానుయేల్ గారి ఏలోహిం ప్రేయర్ మినిస్ట్రీస్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగిన సేవకుల సమావేశంలో పాల్గొనడానికి వచ్చాను. అన్నట్టుగా దైవజనులు పాల్ గారు ఆంగ్ల వాక్యోపదేశానికి మన విశాఖపట్నం నుండి వచ్చిన శ్యామ్ గారు ఆయనేమో తర్జుమా చేశారు, ఇంకో సిస్టర్ గారు కూడా చేశారు. ఏదేమైనా కానీ దాదాపు 80 మందికి పైగా హాజరయ్యారు సేవకులు. ఆ వచ్చిన వారిలో జంపని సునీత, మెల్కీ సేదెకు, తర్వాత భోగాల మరియదాసు, సి వరప్రసాద్ రవికుమార్ గారు, బి సిమ్యోను, ఏ ప్రసన్న కుమార్ గారు, సత్యం వడ్డూరి, బి సుజాత, మల్లవరపు మోజెస్. హాజరైన ఈ 80 మందిలో సుమారు ఇంతమంది ఉన్నారండి. చాలా ఆశీర్వాదకరంగా జరిగిందండి. అయితే బయట నుండి చూసేవాడికి ఇదేదో చిన్న చర్చి అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే తాటాకు పందిరి వేసి ఉంటుంది. లోన వెళ్తే ఎయిర్ కండిషన్, భయంకరమైన అగ్ని లాంటి ఎండలో లోపల సేవకులు చల్లటి ఏసీ ఆస్వాదిస్తూ వాక్యోపదేశం విన్నారు. చాలా ఆశీర్వాదకరంగా జరిగింది. ఎందుకంటే బయట కనబడేది ఒకలాగా, లోపల ఉండేది ఒకలాగా, కానీ దేవుడి మహాకృపను బట్టి అద్భుత విధంగా ఆశీర్వాదకరంగా జరిగింది. ఏ అంటే అంబటి ప్రసన్న కుమార్ గారు ఏమో నడిపింపు చేశారు. అప్పుడు నాకు కూడా ఓ పాట పాడటానికి అవకాశం ఇచ్చారు. ఇది ప్రేమ విందు సమయం. ఈ ప్రేమ విందులో అందరూ కూడా ఒక క్రమ పద్ధతికి భోజనాలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు దాదాపు 1:30 కావస్తుంది, 2:30 కల్లా ముగించేస్తామన్నాడు అని చెప్పారు. జ్ఞాపకం చేసుకోండి, ఈ ఇంత ఆశీర్వాదకరమైన కూడికి ఆయన్ని చూస్తే ఈయన పాస్టర్ గారు అనుకున్నాను. ఎందుకంటే వయసు 30 ఏళ్ళు కూడా ఉండదు ఎవరు అంబటి ఇమ్మానుయేల్ గారికి. కానీ ఆ బిడ్డని దేవుడు బాగా వాడుకుంటున్నాడు. ఆయన కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించి వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమం దీవెనకరంగా జరగాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దైవజనుడి కోసం మనం ప్రార్థన చేస్తే మనకి ఆశీర్వాదం. ఇది చిత్రీకరించిన యవనస్తుడి పేరు మర్చిపోయా, చెప్పమ్మా జోరుగా. రాజు. ఇంటి పేరు ఉంటుంది రాజుకి. చెప్పునానా? బోట్ల వెంకటరాజు. అది ఆయన చిత్రీకరించాడు. ఇంకొక లంచ్ బ్రేక్ అనమాట. ప్రేమ మీద అయిపోయిన తర్వాత మళ్ళీ లోనికి వెళ్తాం. 1 గంట తర్వాత ఇది ముగించబడుతుంది అన్నట్టు ఒక చిన్న మాట చెప్పి ముగించేస్తాను. నేను రావడంలో ఉద్దేశం క్రొత్త విశేషాలు తెలుసుకోవచ్చని, నా షర్ట్ మీద ఎంబ్రాయిడరీ సువార్త అందరూ చదవాలని వచ్చాను. అంటే ప్రచారం, నడిచే వాక్యం అనమాట. నాకు ఆ పేరు ఇప్పుడు ఉంది. కాబట్టి దేవుని మహాకృపలో ఈరోజు ఈ కార్యక్రమం చల్లని వాతావరణంలో జరిగింది. మన వినికిట్లో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.